వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాణి వారు మాట్లాడుతున్నానండి. ఇవాళ చ్యవన్ప్రాష్ చేసి చూపించబోతున్నానండి. ఉసిరికాయలు బాగా కడుక్కున్నానండి, కడిగి తుడిసానండి. ఇవాళ చ్యవన్ప్రాష్ చేయబోతున్నానండి మాకండి. ఇదిగోండి ఉసిరికాయలు కడిగాను. ఇదిగోండి మరాఠీ ఏంటి జాజి ఏంటంటారు దీన్ని, జాజికాయ. ఒక్క కాయలో 4వ వంతు అండి, అంటే 4 భాగాలు చెప్తే 1 వంతు అనమాట అండి. 3 ఇంచీలు దాల్చిన చెక్క అండి, జీలకర్ర 1 స్పూన్ అండి, ఇదిగో సోప్ అండి, ఇదిగో జాజి పువ్వు అండి సగం ముక్క అండి, మరాఠీ మొగ్గలు 4 అండి, యాలకులు 1 స్పూన్ అండి, ఇదిగో సహజీరా అండి 1/2 స్పూన్ అండి, 4 యాలకులండి, ఇదిగో 10 లవంగాలండి, ఇదిగో స్టార్ పువ్వు సగం ముక్క అండి, ఒక 10-12 ఖర్జూరం అండి, తేజ్పత్తా 1 అండి, ఈ ఉసిరికాయలండి. ఉసిరికాయలు నేను 2 రోజుల నుంచి ఉంచుతున్నాను, ఎవరు తీసుకోవాలి కనపడకలా ఉంచానండి. ఇదిగోండి దీనికైతే నెయ్యి కొద్దిగా రాయాలండి, అంటే నూనెలో వేగింతాం మనం అయితే అండి. పచ్చళ్ళు పడితే ఎండలో పెడతాము, ఇది 2 పనికి రావండి. దీనికి కొద్దిగా నెయ్యి రాసి స్టీమ్ చూపించాలి. ఇదిగో కొద్దిగా నెయ్యి రాస్తున్నానండి. ఇది చలికాలం చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ అంత చలి ఉండదు కదా అని మానేసాను, మళ్ళీ ఈ మధ్యన చలి ఎక్కుంటే సరే సేద్దాం చేసి చూద్దామని. మాకు అక్కడ కమ్యూనిటీ సెంటర్ అని ఉందండి, అందులో ఇలాంటివన్నీ కంపెనీ తరఫు నుంచి క్లాసులు పెట్టి నేర్పేటప్పుడు నేర్చుకున్నానండి. టెడీ బియర్లు కూడా నేను బాగా చేస్తానండి. ఒక 10-12 రకాల కుక్కలే చేసానండి నేను. అందుకని ఎలుగుబంటి అనగా, బాలు అనగా, బొమ్మ అనగా బోల్ రకాలు చేసామండి, అక్కడ నేర్చుకున్నామండి. ఒక ఐటెం నేర్పడానికి 50 తీసుకునేవారండి. ఇదిగోండి ఇది ఇలా చేసి ఇలాగే రకరకాల అక్కడ మీకు ఏంటంటే సంచులు కుట్టడం కానించి మనకు ఇప్పుడు నలిచదరం హ్యాండ్ బ్యాగులు అవి వస్తున్నాయి కదండి, అవి నేర్పారు. మాకు అప్పుడు టైం వరకు నేర్చుకోలేదండి. ఇదిగోండి దీంట్లో ఇంకా పడతాయి ఉండండి. గులాబీ రేకులు 1 స్పూన్ అండి, ఆ తర్వాత ఇదేంటి తులసాకులు 10-12 చూపించాను 1 స్పూన్ అండి. కొందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకని కడిగి నేను ఆరబెట్టుకున్నానండి. ఇగో తులసాకులండి ఒక 10 అయితే సరిపోతాయండి, చిన్నవి కదా అని 2 ఎక్స్ట్రా వేసానండి. ఇప్పుడు ఉసిరికాయలు మనం ఉసిరికాయ పచ్చడికి అయితే నూనెలో వేగింతామండి, గమ్మున వచ్చేస్తాయని. లేదంటే మా లెక్క ప్రకారం చూస్తాండి, మా వాళ్ళు అయితే నూనెలో వేగింతారు, లేదంటే పైన ఒక పులుపు ఎండబెట్టినా ఆరిపోయి గమ్మున ఊడొచ్చేస్తాయండి. కానీ దీనికి మరి అలా అయితే పనికిరాదండి, నూనెలో వేగితే నూనె వాసన వస్తుంది కదండి ఇది. అందుకని తడిన టవల్ అండి, సగం తడిసింది, పొద్దున్నే ఉతుక్కున్నామండి, బట్టలు అందులో అడిసాను. లైట్గా ఒకసారి కుక్కర్లో పెడితే అండి ఆఫ్ స్టీమ్ అయితే మనకి ఆరిపోతాయండి. ఇదిగో మా కలర్ గుడ్డ అయితే పర్వాలేదండి, తెలుపు అయితే కలర్ అంటుపోతుందండి. ఇందులో 1 స్పూన్ నీళ్ళు వేసండి చూపించు. కుక్కర్లో కింద పంటకుండా 1 స్పూన్ నీళ్ళు వద్దామండి. ఇదిగోండి అన్నిట్లో ఇది పెట్టి మూత పెట్టుకుందామండి. ఇదిగోండి దీన్ని పెట్టి మెల్లిగా చిన్న వేడెక్కితే అది ఊడిపోతుందండి. తర్వాత మూత పెట్టాను, 1 పిసరు కుక్కర్ ఎచ్చబెడితే తీసేయచ్చండి మనం అండి. దీని తర్వాత ఇందులో తేనె 6 స్పూన్లు అన్న పడుతుందండి, అంటే 6 స్పూన్లు అండి టీ స్పూన్తో అండి. ఆ తర్వాత బెల్లం 200 గ్రాములు అండి చూపించాను. నల్ల బెల్లం కావాలండి, తెల్ల బెల్లం నడవదండి, పాత బెల్లం. ఇదిగో అండి బెల్లం, ఇది 200 గ్రాములు అండి కొలిసానండి. కరెక్ట్గా అన్నీ ఉండాలండి. మా ఊళ్ళకైతే చెప్పానండి అందరికీ ఇలా చేస్తున్నానని, వాళ్ళు ఎవరో కామెంట్లు పెట్టరు కానండి మాట్లాడతారండి ఫోన్ ద్వారానే. ఇదేంటి డాబర్ చ్యవన్ప్రాష్ అంటున్నానండి, ఎందుకంటే చ్యవన్ప్రాష్ అంటే ఎవరికి అర్థం అవ్వలేదు, డాబర్ కంపెనీ కూడా చెప్తే అర్థమవుతుందేమో అని అలా చెప్పానండి. ఇదిగోండి పాత బెల్లం అండి, దీన్ని మనం తరుక్కుని ఇలాగా పాకంలో పట్టుకోవాలండి. ఇది ఉసిరికాయలు అయ్యేలోగా ఇది పొడిని చేసుకుందామండి. మొత్తం ఈ మసాలా అంతని ఖర్జూరం అయితే వేరుగా చేసుకోవాలండి, కొంచెం తేనె ఉంటుంది కదండి, అది 1 చుక్క పోసండి. ఇగో ఇవన్నీ అయితే నేను మిక్సీ పట్టించేస్తున్నానండి. దీన్నే డాబర్ చ్యవన్ప్రాష్ అంటారు కదండి. చలికాలం అయితే మాకు జార్ఖండ్లో అయితే రాత్రి ప్రతి ఒక్కళ్ళు చలైనా ఏదైనా పాలు తాగుతారండి. ఆ పాలు తాగినట్టు స్పూన్తో తీసి పిల్లలకి ఇస్తే కొంచెం నాకుతా పాలు తాగుతారండి. దాన్ని ఏంటంటే అండి ఛాతీకి వేడి పుట్టించి కఫమది ఏమీ ఉండకుండా చేస్తుందని ఇది చ్యవన్ప్రాష్ అండి. ఇక్కడైతే మనకు అంత అవసరం పట్టలేదండి, అయినా చేద్దాం పోనీ ఒక ఐటమ్ అవుతుంది కదా అని చేస్తున్నాను.
చేస్తే రేపేప్పుడు ఫినాయిల్ కూడా చేస్తానండి. బోళ్ళు ఉన్నాయండి వీడియో తీసి కూడా లేక, అందుకని ఇబ్బంది పడుతున్నానండి. ఇగోండి వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. గులాబీ రేకులు కూడా ఒక స్పూన్ అండి. ఇవి కూడా ఇగోండి గలగల్లాడతాయి. కొన్ని కంటే మనం బయట కొన్నట్లకంటే ఇదైతే మంచి బాగున్నాయండి గలగల్లాడతాయి. వీటిని కూడా మిక్సీ పెట్టేద్దామండి. ఇదండి ఖర్జూరం తర్వాత పెట్టినప్పుడు ఇదేంటంటే కొంచెం తేనె మనం ఎలాగ వేయాలి కదండి, తేనె వేసుకుందామండి. తులసాకులు దీంట్లో వేద్దామండి. ఇదిగోండి మసాలా పొడిని కొడితే ఎంత బాగా వచ్చిందో అండి, ఎక్కడ ఏమీ లేదండి. ఇదిగో ఉసిరికాయ అయితే బయటికి తీసేనండి. ఇదిగో ఊడొచ్చేస్తున్నాయండి, పర్వాలేదు. ఇదిగోండి మనం పచ్చడి పడతానికి కాకపోతే ఏంటంటే నూనెలో వేగిస్తామండి. ఇది నూనె పనికిరాదు కదండి, స్మెల్ వస్తుంది. దీంట్లో ఏదేసి నెయ్యితో చెయ్యాలండి. కాలుతుందండి, బాగానే ఊడిపోతున్నాయి. ఇదిగో గుడ్డ కూడా మాడలేదండి, చూడండి గుడ్డంతా మామూలుగానే ఉందండి. లైట్గా ఉడికే స్టీమ్ వస్తే మనకి ఏంటంటే అండి గబగబా పని అయిపోతుందండి. ఒక్కసారిలో ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి స్టీమ్ పెడితే ఈజీగా వచ్చేస్తాయండి. ఇది మనం కొద్దిగానే ఇలా పెట్టుకుంటే అంటే లోపల తడి పోదండి. ఇట్లా ఉన్న ఇది ఉంటుంది కదా నీరండి, పోకుండా ఉంటుంది, బయటది మనకు పట్టకుండా ఉంటుందనండి. ఇగోండి ఊరికి వచ్చేస్తున్నాయి. మన ఎండలో పెట్టిన ఇలాగ వచ్చేస్తాయండి. కానీ ఎండలో పెడితే ఇందులో ఉన్న తేమ పోతుంది కదండి, జిగురు. అందుకని ఎండలో పెట్టకూడదు దీనికండి. ఏమో అక్కడ వాళ్ళు ఇలాగే చేస్తారు, అందుకే నేను ఇలా చెప్పానండి మీకు. ఇగోండి చిన్న సైజు కాయలు, మీడియం సైజు తీసుకున్నాను. 14 కాయలు వచ్చినాయండి. పెద్ద సైజు కాయలు అయితే నాకు తెలిసి 10 కాయలు అయితే మీకు పావు అయిపోతాయండి. ఇగో 10 ఖర్జూరం 11 ఖర్జూరం తీసుకున్నానండి. లోకల్ తీసుకున్నాను నేనండి. ఆ కాస్ట్లీ ఖర్జూరం అయితే నేను వేయట్లేదండి. ఇదిగో మసాలా పొడి అండి. ఇవన్నీ ఏంటంటే మన ఒంటికి వేడి పుట్టింతాయి చలికాలం అనమాట అండి. పాలు సాయంత్రం తాగుతా కొంచెం ఇది తింటే అండి ఒక స్పూను అంటే ముద్దలా అవుతుందండి. ఏదో ఎలా ఉంటుందంటే చింతపండు గుజ్జులో ఉంటుంది చూస్తానికండి. ఇప్పుడు దీన్ని తయారయ్యేసరికి అంటే మేము తినుంటాం, మీరు తిన్నారేమో అండి. మా వాళ్ళు అందరూ ఫోన్ చేసిన వాళ్ళు ఎవ్వరు మేము తినలేదంటున్నారు. నేను నూనె అయితే పెట్టానండి సొండ్రికండి, చాలా బాగా పనిచేస్తుంది. ఏంటి ఇప్పుడు ఊసిపక్క పెట్టారనుకోకుండా ఒకసారి చేసుకు చూడండి. ఆ తర్వాత మీకు ఏదైనా అనాలంటే అనండి. నూనె అయితే మాకు చాలా బాగా పనిచేసిందండి, అందుకే మీకు పెట్టానండి. ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు ఇదేంటంటారు వేగించాలండి, దగ్గర అయ్యేటట్టు. ఇదిగో మిక్సీ పడుతున్నానండి. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసాను. ఆవు నెయ్యి ఉంటే మంచిదండి, కానీ ఆవు నెయ్యి నాకు లేకండి. 2000 రూపాయలు కిలో అంటున్నారు, ఎక్కడి నుంచి తెస్తామండి. అందుకని మామూలు నెయ్యి వేసాను కొద్దిగా అండి. ఉసిరికాయ పేస్ట్ ఇందులో వేసి మనం బాగా కలుపుకోవాలండి. దీంట్లో చేసుకుంటే మనకి చలికాలం డిసెంబర్ నెల మొదలైన వెంటనే నవంబర్ నెలలో చేసుకుంటే ఒక 6 నెలలు అయితే ఉంటుందండి. 4-5 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఉసిరికాయ అయితే మెత్తగా పట్టేసామండి. నీళ్లు పోయకూడదండి ఉసిరికాయలోని, స్టీమ్ పెట్టాం కదండి, ఆ నీటితో సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు ఖర్జూరం రుబ్బుతాం కదండి, ఖర్జూరం రుబ్బినప్పుడు ఏంటంటే అండి అప్పుడు కొంచెం తేనె పోస్తామండి. తేనె పోస్తే కానీ నలగదు కదండి, ఖర్జూరం గట్టిగా ఉంటుంది, ఏ ఖర్జూరమైనా అండి. ఇదిగోండి ఇదిగోండి నేను స్టీల్ గరిటతో కలుపుతుంటే మా ఊళ్ళో అందరూ గరిట సప్పుడు ఎక్కువ వస్తుంది అంటున్నారండి. ఇది ఉందండి గరిట, మా ఊడు ఎక్కడో పడేసాడండి, అందుకు ఇప్పుడు తీసానమాట అండి. వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టరు కానీ అందులో ఫోన్లో చెప్తున్నారండి. అమెరికాలో ఒక ఆవిడ మా ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ కూడా అదే అన్నారండి, మీరు గరిట ఎక్కువ సప్పుడు చేసేస్తున్నారు, కొంచెం చెక్క గరిట తీయండి అనేసి అండి. అంటే చెక్క గరిట ఇప్పుడు ఎతికితే దొరికిందండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి. మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. కానీ సొండ్రుకు పెట్టి నూనె చాలా బాగా పనిచేస్తుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అండి మీరు చూడండి ఒకసారి, ముందే ఏంటి పెట్టారులే అనుకోకండి. మీకు డౌట్ ఉంటే ఏదైనా నన్ను అనొచ్చండి, అయ్యో ఇదేంటి ఇలా పెట్టారండి, మీరు చూడండి వాడి చూడండి. మేము రాసుకుంటున్నామండి ఆల్రెడీ అండి. ఖర్జూరం అండి వేసుకున్నాము, ఒక 2 స్పూన్లు తేనె వేస్తున్నానండి, 1 స్పూను, ఎందుకంటే నలగదండి ఖర్జూరం కొంచెం. ఇదిగోండి 1 స్పూన్ వేసాను, ఎలా నలుపుని చూద్దామండి, దాన్ని బట్టి వేద్దాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయిందండి ఖర్జూరం. ఇదిగో పేస్ట్ అయిపోయిందండి బాగా. ఖర్జూరం వేస్తున్నానండి, ఖర్జూరం కూడా. ఇదిగోండి ఖర్జూరం చూపించండి. ఇది కూడా వేసుకొని చేయిందామండి. తర్వాత బెల్లం వేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు వేగాకండి.
ఇదిగోండి బెల్లం, ఇది కూడా వేసుకుందామండి. పాకం వస్తుంది ఇందులోని, అంతా కలిపి వేగుతుందండి. 200 గ్రాముల బెల్లం అండి. ఇవన్నీ ఘాటుగా ఉంటాయి కదండి. ఇదిగోండి పాకం వచ్చి దగ్గరికి అవ్వాలి ఇదండి. మళ్ళీనే మెడిసిన్ అండి దీని ఒక రకంగా. అంటే మనకి జలుబు ఆస్మా జబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. ఆస్మా అంటే ఏంటంటారు, ఉబ్బసం అండి. వాటికి మంచిదండి చలికాలం ఇది తింటే అండి. ఉబ్బసం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. మనకు కూడా బయట తిరిగి వచ్చినా చేసినా ఎప్పుడైనా రోజు వెళ్తానే ఉంటాం కదండి. ఒక గ్లాస్ పాలు తీసుకుని, అంటే అన్ని ఉంటానండి, గ్లాస్ అంటే గ్లాస్ అని కదండి. మాకు అక్కడైతే జార్ఖండ్లో అయితే కంపల్సరీ ముసలోళ్ళు పడుసోళ్ళు అందరూ పాలు తాగుతారండి ఈ చలికాలం వస్తాయి మటుకండి. అప్పుడు ఇది ఏంటంటే ఒక స్పూన్ తీసుకునండి, ఇది ఏంటి రేషన్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇది ఉంటుందండి అందులో అండి. అక్కడ ఎక్కువ తింటారండి ఇది. మరి ఇక్కడికి వచ్చాక మర్చిపోయాం, మళ్ళీ అనుకున్నాం చేద్దాం ఉందనేసి మొదలెట్టామన్నమాట. తెల్ల బెల్లం వేయకూడదండి. మందేసిన బెల్లం వేస్తే ఇది చేసుకున్న లాభం ఉండదండి. ఇది చూసారండి, దీన్ని వదిలేస్తుంది పెనాన్ని. ఇంకని పెనాన్ని వదిలేస్తుందంటే పాకం అంతా అయిపోయిందన్నమాట, లాగేసింది. ఇంకని మందేసిన బెల్లం పనికిరాదండి, తెల్లదే. చూడటానికి ఇది నల్లగానే ఉంటుందండి కొంచెం. మందేసిన బెల్లం ఎట్టి పరిస్థితులు వేసుకోకూడదండి. తేజ్పత్తి వేయి చూసారండి ఎంత బాగా నలిపినాయో. తేజ్పత్తి వేసినట్టే లేదండి. మన పూర్వీకులు ఋషులు కూడా బొమ్మ వేస్తారండి. మీరు డాబర్ చ్యవన్ప్రాష్ ఎప్పుడైనా చూడండి, దాని మీద ఋషులు బొమ్మే ఉంటుందండి. మన పూర్వీకులు ఏది చేసినా మంచిగా చేసేవారండి. అంతే కదండి. లేదా వాళ్ళ బొమ్మలు ఎందుకు ఎట్టుకుంటున్నామండి? మనం చేసిన బొమ్మలు ఎట్టుకుంటే మనం సెలబ్రేట్ చేయగలమండి. అందుకని పాతకాలపు వాళ్ళు ఏది చేసినా అది మంచిగా చేస్తారండి. ఇప్పుడు ఇందులో మాంసం చేప తిన్నోళ్ళు కూడా లవంగా యాలకి అన్ని పడతనేస్తారండి. ఇగోండి, ఇది ఆస్మా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఛాతీ వేడి పడుతుందండి, కప్పమది బయటకు వచ్చేస్తుంది. తులసాకులతో సహా వేసామండి మనం. ఇది ఒకసారి కలుపుకుని కట్టేద్దామండి. తేనె వేసుకుందాం. తేనె వేసినప్పుడు కట్టేయాలండి. ఇంకా తేనె వేసాక ఎచ్చబెట్టక్కర్లేదండి. ఇదిగోండి, చేసుకోండి. ఉసిరికాయ కూడా మంచిదే అండి. అన్నీ మంచి అండి. లవంగాలు యాలకులు అన్నీ ఉన్నాయి ఇందులో. విటమిన్లు ఉండవలసినవి, మనకు కావలసినవి అన్నీ ఉన్నాయండి. పోషక పదార్థాలు వేడి పుట్టించి మనకి జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా చేస్తుందండి, కఫం జమ అవ్వకుండా. అందుకనండి దీన్ని నేను అందుకని డాబర్ చ్యవన్ప్రాష్ వాళ్ళు అందరికీ చెప్పాను, మా ఊళ్ళందరికండి. అంటే ఏంటి మేము ఎప్పుడు వినలేదన్నారండి. ఆంధ్రకాసి ఎక్కువ మజ్జిగన్నాలు తింటారు కదండి, ఇలాంటి తక్కువ అండి ఆలోచించడం. నిన్న మా చెల్లి ఫోన్ చేస్తే చెప్పింది, నాకు కప్పం వచ్చేసింది, రొంప వచ్చేసింది అంటే. తులసాకులు టీ ఎట్టుకు అందాక నేను చ్యవన్ప్రాష్ చెప్తాను చూడని చెప్పానండి. ఇదిగోండి, తేనె వేసుకుందాం. సరిగ్గా సరిపడినట్టు అయిందండి. తేనె ఎత్తి సరిపోతుందండి. ఇదిగోండి, గ్యాస్ అయితే కట్టేసానండి. కట్టేసాక మనం తేనె కనవ 4 స్పూన్లు బాకీ ఉన్నాం కదండి తేనెంటి, అది పోసుకుందామండి. ఇంక వేడి అక్కర్లేదండి. గులాబీ రేకులు కూడా మంచిదంటండి. దీంట్లో చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. 2 రకాలు చెప్పడానికి టైం కూడా లేదండి ఇప్పుడు. ఒకటి, ఇదిగోండి 2. ఇందులో ఏది తగ్గినా టేస్ట్ మారిపోతుందండి. అందుకే లెక్క ప్రకారం వేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం చలికాలం తింటే మంచిదండి. ఇప్పుడు పాలతో పట్టుని ఇప్పుడు ఇది ఏంటి ఇలాగ స్పూన్తోనే తీసుకు తినాలండి. ఇది పచ్చళ్ళ ఉంటుందండి. ఇది ఇలా తీసుకుని మనం నాకాలు తినమాట. ఇదిగోండి, తేనె కూడా నేను మా ఊళ్ళో ఎవరో పెట్టుకున్నారండి. ఉద్యోగం అవ్వలేదనేసి తేనె పట్లు బిజినెస్ చేస్తున్నారు. అక్కడ నుంచి తెప్పించుకుంటానండి. ఒకసారి 2-3 లీటర్లు తెప్పించుకుంటాను. ఇప్పుడు నెల ఏమైనా చేసుకున్నా. మా ఇంట్లో మా ఊడికి కొంచెం షుగర్ ఉందనేసి నేను మధ్య మధ్యలో తేనెతోనే జిన్ అది చేస్తానండి. అందుకు ఉంటుంది నా దగ్గర అండి. ఇదిగోండి, ఆల్రెడీ మన చ్యవన్ప్రాష్ అయితే తయారైపోయిందండి. మీరు కూడా చేసుకోండి. ఇది చేసింది ఏదో ఆషామాషి అనుకోకుండా, ఏదోని మీరు చాలా కిమ్తీ అయిందండి. అంటే విలువ అయిందండి చాలా అండి. నేను ఒకసారి హిందీ యూజ్ చేస్తున్నానండి. కిమ్తీ అయింది. కొంతమంది అయితే హిందీలో చెప్పుండి అంటున్నారు, కానీ కొంతమందికి అర్థం అవ్వండి, అందుకే చెప్పట్లేదండి. ఇదిగోండి, చ్యవన్ప్రాష్ అయితే తయారైపోయింది. సీసాలో స్టోర్ చేసుకుంటాం. కొంచెం కింద మా ఊళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తానండి.
ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. నూనె మట్టికి నేను చేసింది 100కి 100% పనిచేస్తుందండి. ఇక మా వాడికి బోల్డ్ సుండ్రు రాలేదండి. ఇప్పుడు అసలు సుండ్రు ఆగిపోయిందండి. ఇది ఏదో పెడుతుంది ఇవి కొత్త కొత్త అనేసి వంటలు చేయడానికి నాకు టైం చాలలేదండి. వీడియో తీసి వాళ్ళు లేరు, అందుకని ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి అన్ని పెట్టేస్తున్నాను అనమాట.